విజయబాబు గారు ఈ అంశం మీద మీరు చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా దాదాపు 90% నాకు తెలిసి ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకొని ఇతర పార్టీలతో పొత్తు మూలంగానే ఆ పార్టీ విజయం సాధించి వచ్చింది. ఒక్కసారి పొత్తు పెట్టుకోవడం మూలంగా మొన్న 2019 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈసారి పొత్తు పెట్టుకున్నారు. ఒకవైపు జనసేనని పెట్టుకుంది, ఇంకొక వైపు కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని తన వెంట పెట్టుకొని కూడా వెళ్ళింది. కానీ ఈసారి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే టీడీపీ ఆశ నెరవేరేటట్టు కనిపించడం లేదు. మొదటి నుంచి కూడా అవకాశవాద రాజకీయాలండి. పొత్తులు అనేటువంటి గతంలో పార్టీలలో ఏ పార్టీ చేసినా అదే చేస్తుంది అవకాశవాద రాజకీయం. కాదు 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 పార్టీల్లో గతంలో కొన్ని వాల్యూస్ ఉన్నప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఇలాంటివన్నీ కూడా పొత్తులు పెట్టుకున్నాయి. అంటే ఏంటి, ఒక లౌకికవాద శక్తులన్నీ కూడా ఫలానా కాజు కింద ఫలానా దీనికి వ్యతిరేకంగా మనం కలవాలి అని ఈ రకంగా గతంలో కలిసేవాళ్ళు. తదనంతర కాలంలో అధికారమే ప్రాతిపదికగా పొత్తులు పెట్టుకోవడం అనేది అలవాటైపోయింది. దాంట్లో కూడా ఏంటంటే మరీ నైతికంగా కూడా దిగజారిపోయి నిన్న మొన్నటి దాకా నోటుకొచ్చినట్టు తిట్టించుకొని ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక శక్తుల కింద కలిసి వెళ్ళటం అనేది ప్రజలైతే దాన్ని యాక్సెప్ట్ చేయరండి. పొలిటికల్గా బాగానే ఉంటుందేమో కానీ పౌడర్ కొట్టుకొని బయలుదేరి వెళ్ళటం, బట్ పబ్లిక్ యాక్సెప్టెన్స్ అనేది ఇంకా రాలేదు. అలాంటి ఒక పచ్చి అవకాశవాద నీచ రాజకీయాలతోనే ఈ అపవిత్ర పొత్తు అనేటువంటిది ఏర్పడింది. దాన్ని ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. కాబట్టే కొంత కొన్ని అంశాల మీద అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా వైసీపీ మీద ఈ శక్తుల్ని మళ్ళీ మనం ఆహ్వానించటువంటి దీంతో మళ్ళీ తిరిగి వైసీపీకి ఒక ఘన విజయాన్ని సాధిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఈ మనకున్న ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా ఎక్కువగా సీట్లు వస్తాయని నేను మళ్ళీ చెప్తున్నాను.